ఛానల్ సక్సెస్ చేయమని నేను వేడుకుంటున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేసుకోండి. నేను చెప్పేవి మంచియో చెడియో కొంచెం ఆలోచించి నా కామెంట్ అయినా పెట్టండి. లేదా నా ఐడియాలు బాగలేకపోయినా బాగలేకపోయినా కామెంట్ పెట్టండి. పెట్టినా పెట్టకపోయినా నాకేం పర్వాలేదండి. ఇప్పటికొక్కరు కూడా సరిగా కామెంట్ నాకు ఎవరు తప్పుగా పెట్టలేదు. మంచిగానే పెట్టలేదు, తప్పుగానే పెట్టలేదు. పర్వాలేదు. నా కామెంట్ల గురించి నేనేం బాధపడలేదు. కాకపోతే నేను ఇప్పుడు వీడియో ఎందుకు వచ్చానంటే మీకోసం, మీ మంచిగానే నేను ఒక వీడియో తీయాలని వచ్చాను. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ఫాలోవర్స్ కూడా చూడొచ్చు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకొని గంట ఉంటుంది కదా, అన్న ఒక్కటి చాలు. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒక్కటే ఏడుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ ఎట్టా మీరు ఫాలో చేసుకున్నారు. నేను చాలా చిన్న ఛానల్ అండి నాది. అందరూ నా వీడియోలు మీకు నచ్చితేనే ఫాలో చేసుకోండి, నచ్చకపోతే నచ్చకపోయినా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెండ్స్, చాలామందికి నేను చెప్పే మాట బాగా వినండి. మీకు నచ్చకపోయినా నేను చెప్పేది బాగా వినండి, మీకు అర్థం అవుద్ది. ఫ్రెండ్స్, చాలామందికి పురుష తినే అలవాటు ఉంది కదా. చాలామందికి పురుష అంటే ఆ ఎడం చేత్తో తినే అలవాటు ఉంది కదా. ఎడం చేత్తో అస్సలు తినరాదంటారు. పెద్దల కాలమైనా సరే ఈ ఎడం చేత్తో అనేది ఏ వస్తువు ఏదైనా పని మీద కూడా ఏ పని కూడా చేయకూడదు. ఈ ఎడం చేతితో పని చేయకూడదు అంటారు. సరే, పని మనం అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఎట్టో ఒకటి ఎడం చేత్తో చేసుకో. కానీ ఎడమ చేతితో 5 ఏళ్ళు లోపల పోకూడదు. దేవుడు మనకు కుడి చేయి ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఎడం చేతితోనే తినాలి అనుకుంటే ఎడం చేతితోనే అన్ని చేసుకోవచ్చు, అన్ని తినొచ్చు అనుకుంటే ఎడం చేయి ఒక్కటే పెట్టుండేవాడు కదా. రెండో చేయి కుడి చేయి ఎందుకు పెడతాడు చెప్పండి? నేను చాలా మంది చూస్తున్నా, చాలా వీడియోలో చూస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎడం చేతితోనే తింటున్నారు. ఎడం చేతి ఎడ తినాలనిపిస్తుందండి. మీరు బాత్రూమ్ పోతారు కదా, నేను అన్నానని ఎవరు కోపపడద్దు ప్లీజ్. దయచేసి నా మాట వినండి, మీకు మంచిగా చెప్తున్నా. బాత్రూమ్ పోతారు, ఎడం చేయ కదా, కుడి చేయి వాడరు కదా. దేనికైనా పోయినా కూడా ఎడం చేయ కూడా పడతారు కదా. మళ్ళీ అదే ఎడం చేతి మీరు భోజనం ఎలా చేయాలనుకుంటున్నారు? అస్సలు ఎడం చేతితో భోజనం చేయకూడదండి. ఎందువల్ల అంటే ఆ ఎడం చేయి ఆ ఏళ్ళు మొదలు పెట్టిన వాళ్ళు ఎడం చేతి తిన్నవాళ్ళు చాలా రోజులు ఉండరు అని నాకు తెలిసింది. ఏంటంటే ఎడం చేతితో భోజనాలు చేసేవాళ్ళు కుడి చేతితో మార్చుకోండి. ఇంకా నాకు ఎలా తెలిసిందంటే, నాకు పెద్దల కాలాన మా అమ్మోళ్ళు అనేదండి. మా అమ్మోళ్ళు ఏంటంటే ఎడం చేత్తో అన్నం తినరాదని పదే నాకు చేయమని కూడా కొట్టేది. అందువల్ల నేను ఎడం చేతి అందరూ తినొద్దని, నేను అందరూ బాగుండాలని, ఎప్పటికైనా అందరూ లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ముందుకు వచ్చాను. ఫుల్ వీడియో తీస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఎడం చేయి వాడద్దు, ఎడం చేతితో భోజనం చేయొద్దు. మంచినీళ్ళు తాగాను ఒక అలవాటు ఉన్నా మంచినీళ్ళు ఏం తాగొచ్చు, కానీ ఎడం చేతి తింటే ఆయుష్ తక్కువ అంట. అది గుర్తుపెట్టుకోండి. నన్ను కాదు, ఎవరైనా అడగండి. ఏదాలు ఉంటారు, పెద్ద ఏదాలు తిప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళైనా అడగని చెప్తారు. ఫ్రెండ్స్, ఈ 5 ఏళ్ళు ఏంటంటే కుడి ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో మనకి ఎన్నో మార్గాలు. ఈ చెయ్యి కష్టం చేస్తుంది, ప్రతి పని ఈ చెయ్యి వాడద్ది. ఈ చేతితోనే జరగద్ది, ఈ చేతితోనే డబ్బు వస్తుంది, ఈ చేతితోనే కష్టం చేస్తాం, ఈ చేతితోనే వంట చేస్తాం, ఈ చేతితోనే అన్నీ చేస్తాం, కుడి చేతితోనే చేస్తాం. ఈ కష్టపడ్డ చేతితోనే తింటేనే పైసా అనేది ఒకటి పుట్టద్ది మనకి. అర్థమైందా? ఈ 5 ఏళ్ళు ముద్దలు నోట్లోకి పోవాలి. కొంతమంది సూళ్ళతో తింటున్నారు, చెయ్యి కడుక్కోకుండా వెళ్ళిపోతున్నారు. అన్నం తిన్న తర్వాత నువ్వు సూలుతో తిను, ఏతో తిన్నా సరే అన్నం తిన్న తర్వాత తప్పకుండా చెయ్యి కడుక్కోవాలి. సూలుతో తినాలే, నాకు చెయ్యికి అవ్వలేదులే అని వదిలేసుకోకూడదు. నువ్వు సూలుతో నేను చేయితో అలవాట్లేదు కదా, నువ్వు సూలుతో తిన్నావు కదా, సూలుతో తిన్నా సరే తప్పకుండా చెయ్యి కడుక్కోవాల్సిందే. నువ్వు సూలుతో తిని ఏం కాదు లబ్బా తుడిచేసుకొని బాగానికి లేక చేయకూడదండి. అది రేపుడు దాకా ఈ చెయ్యి కడగనట్టుగానే అనిపిస్తుంది. మన ఒక్కసొక్క నీళ్ళు పోసి కడుక్కున్నావు అనుకో తెంపరైపోద్ది అనమాట. అబ్బా కడుక్కున్నావులే అనిపిస్తుంది. అర్థమైందా? అంటే చెయ్యి కడుక్కోకుండా ఏ పని చేయకూడదు కుడి చేత్తో. అర్థమైందా? సూలుతో తిను, చేతితో తిను. ఏదైనా ముఖ్యంగా
ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళందరూ స్పూన్తో తింటున్నారు, కానీ అసలు స్పూన్తో తినరాదు. స్పూన్తో తినకూడదు. ఏంటంటే ఆ ఇనుము అనేది ఉంటుంది, స్పూన్లో ఇనుము కలిసి ఉంటుంది. ఆ ఇనుము అనేది సపరేట్ మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అర్థమైంది. గిన్నెలోనే రోజే పెట్టుకుని ఇటు గెలుపుకుంటుంటాం కదా, అది కూడా అన్నం ప్లాస్టిక్ కానీ ఆ స్పూన్లు కానీ ఏదైనా కానీ అన్నం మెతుకుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని పెద్దవాళ్ళ నుంచి అప్పటి నుంచి వాళ్ళు స్పూన్తో గెంటెలతో తెల్లాక చేయి అలవాటు చేసుకుంది దేవుడు కుడి చెయ్యి. అందుకని మనం కుడి చేత్తోనే అన్నం తింటే చాలా చాలా మంచిదండి. మనకేంటంటే కష్టం చేసేదే బలం ఎక్కువ అనమాట. ఈ చేతితోనే తినాలి. ఈ చేత్తోని అచ్చిరాలు ఉంటాయి కొన్ని మనకు తెలియని, వాళ్ళ పెద్దవాళ్ళకైతే తెలుసు. ఈ అచ్చిరాలు అనేవి మన నోట్లోకి పోతే మన ఆరోగ్యంగా బాగుంటుంది అనమాట. సరేనా? దయచేసి నేను చెప్పేది నా మీద కోపడకుండా ఎడం చేత్తో తినేవాళ్ళు కూడా మానుకొని కుడి చేత్తోనే అన్నం తినండి, భోజనం చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే నేను చాలా రోజులు నేను చూస్తున్నా, చాలా మందిని చూస్తున్నా, ఎక్కువగా ఎడం చేయనే పెడుతున్నారు. ఎడం చేయి ఎందుకు వాడుతున్నారా అని నాకంటే ఇప్పుడు ఫుల్ వీడియో తీయాలి, ఎప్పుడైనా పెట్టాలి, చాలా మందికి తెలియదు ఆ ఇష్యూ అని అర్థం చేసుకొని ఈరోజు నేనైతే ఈడియో మీద కూర్చున్నాను. నా ఈడియో మీరు పాదో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ నేను అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను కాబట్టి తెలియని వాళ్ళకి అందరికి చెప్పాలి అని కాబట్టి నేను ఈడే ముందుకు వచ్చాను. దయచేసి సుగుంతో తిన్న చేయగడుకోండి. మనకు మామూలుగా కుడి చేత్తోనే అన్నం తినాలి. అన్నం చేత్తో తింటే కడుపు నిండా తిన్నట్టు అవుతుంది, ఒక ముద్ద తిన్నా కడుపు నిండా. సరేనా ఫ్రెండ్స్? నన్ను దయచేసి ఎవరు తిట్టుకోవద్దు, నేనేమో అందరికి మంచిగానే చెప్పాను. నాకు దయచేసి ఒక లైక్ చేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చాలు. సరేనా? బాయ్.